దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముందన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలామందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు, అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తాయి మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటారు? సరే, 2026 మార్చ్ వృషభ రాశి వాళ్ళకి టారో కార్డ్స్ ప్రకారము ఈ నెల అంతా ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, వృషభ రాశి వాళ్ళకి బేసిక్గా అన్ని కార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 2 ఇండికేషన్స్, చిన్న సజెషన్స్ బిఫోర్ రీడింగ్ ఇచ్చే ముందు. ఒకటి ఏంటంటే మనసులో ఉన్న ఆ దిగులు, బాధ, ఎవరి మీద ఒక కసి, కోపము ఫస్ట్ అదంతా బయటికి పంపించేసేయండి. అంత హోల్డ్ చేసుకొని ఉంటే ఏమవుతుందంటే ఎటు ఒక డైరెక్షన్ రాకుండా ఉండిపోతారు. కాబట్టి ఐదర్ మీ మనసులో ఉన్న బాధని కానీ, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని ఫర్గివ్ చేసేసి, వాళ్ళని క్షమించేసి ఓకే వదిలేండి, గతం గత అంతే, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా ఉంటే బెటర్. రెండోది ఏంటంటే ఎవరైతే నేను ఎవరితోటి ఫ్రెండ్లీగా ఉండను, నా స్పేస్ నాది, నేను ఎవరితో కలవను అన్న దాంట్లో ఉంటున్నారో, అట్లా ఉంటే కనుక మీరు లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతారు. కాబట్టి ఒక రియలైజేషన్ తెచ్చుకొని, లేకపోతే ఒక మంచి కౌన్సిలర్ దగ్గరకు కౌన్సిలింగ్ తీసుకుని మీరు మీ నార్మల్ లైఫ్కి రావడానికి ట్రై చేయండి. ఇది కొంతమంది వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ మోస్ట్లీ. సో వాళ్ళ ఎనర్జీ మాత్రం నేను చూశాను. బట్ నార్మల్గా చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా చాలా చాలా హెల్దీ మంత్ వృషభ రాశి వాళ్ళకి మార్చ్. ఓకే, జాబ్ పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఫైనాన్షియల్గా చూసుకున్నా, అన్ని రకాలుగా వీళ్ళకి ఒక బెస్ట్ పాజిటివ్
మంత్ అనమాట. ఓకే, ఫైనాన్షియల్గా ఒక చిన్న అడ్వైజ్ ఏంటి అంటే అన్నెసెసరీగా బాగుంది కదా అనేసి అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు వీళ్ళు. ఓకే. ఓకే, ఉన్నదాన్ని ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా అవ్వచ్చు, ఏదైనా రిమోట్ లొకేషన్స్లో ఎక్కడో ఒక ప్లాట్ దొరుకుతుంది తక్కువ ప్రైస్కి, అది కొనుక్కోవడము. ఎందుకంటే ఒక చీటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి, సైబర్ క్రైమ్లో ఒక ఇన్వాల్వ్ ఏదైనా ఒక అట్లాంటిది ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా మీకు ఇంట్లో బాగుంటుంది, కాకపోతే మీరు అది ఎవరికైతే ఇస్తున్నారో అది కొంచెం కేర్ఫుల్గా ఇస్తే సరిపోతుంది. హెల్త్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అదర్ దెన్ మీకు నార్మల్గా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కనుక నేను చెప్పాను, మెంటల్ హెల్త్ ఇష్యూస్ 2 చెప్పాను. ఒకటి ఒకరిని క్షమించి వదిలేయడము, రెండోది మీరు ఏదైతే ఐసోలేషన్లో ఉంటున్నారో ఐసోలేషన్ నుంచి బయటకు రావడం. ఈ 2 వీళ్ళకి అడ్వైజబుల్ అనమాట. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి మార్చి నెలలో ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్. ఓకే, సో ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నా ఏం చేసినా గ్రీన్ కలర్ వేసుకునేలాగా చూడండి. ఇంపార్టెంట్ 3 డేట్స్ 6, 15 and 24. ఏజ్ బేసికలీ లక్కీ నెంబర్ 6 అనమాట. సో ఈ డేట్స్ చెప్తున్నాను, 6, 15, 24 యాడ్ చేసినా మనకు 6 వస్తుంది కదా. కాబట్టి ఈ 3 డేట్స్లో మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఇది చేసుకోవాలి. సో ఈ డేట్స్లో చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పవర్ డేట్ ఏదైతే ఉంటుందో, పవర్ఫుల్ డే ఫర్ ద మంత్ ఏదైనా ఉంది అంటే March 30th. ఓకే, ఆ రోజు మీరు ఏదైనా ఇంపార్టెంట్ డీలింగ్స్ కానీ, ఇంపార్టెంట్ సంతకాలు కానీ, ఏదైనా ఒక డెసిషన్, ఏదైనా ఇంటికి ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ March 30th కొనుక్కుంటే మీకు ఆ ఎనర్జీస్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. అదేవిధంగా ఈ నెల మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగున్నాయి. కాకపోతే ఆ వచ్చే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇంకా బాగుండాలి అంటే కనుక మీరు ఈ నెల అంతా చేయాల్సింది లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేయడము. ఎప్పుడైతే లక్ష్మీ పూజ చేస్తారో ప్రతిరోజు చేయండి. చేసినప్పుడు మీకు వీలైతే తెల్లటి ప్రసాదం ఏదైనా పెట్టండి. తెల్లటి రోజు వండలేం పరవన్నం అట్లా అనుకున్న వాళ్ళు కొంచెం పటికి బెల్లం అమ్మవారి దగ్గర పెట్టి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అది చదివి ఆ ప్రసాదాన్ని తినేసి వెళ్తే ఈ నెల అంతా అమ్మవారి ప్రొటెక్షన్ మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే మా.